భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలకు సహేతుకమైన పరస్పర అంగీకారంతో కూడిన పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలపై అంగీకారానికి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అస్థిరత నెలకొన్న సమయంలో మోదీ జిన్పింగ్ భేటీలో వాణిజ్యంపై ప్రత్యేకంగా చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం జిన్పింగ్ తో భేటీ అయ్యి చర్చించారు. మోదీ జిన్పింగ్ భేటీకి సంబంధించి విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు తీసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని, ఉగ్రవాద నిర్మూలన, సహేతుక వాణిజ్యం అంశాలపై అంతర్జాతీయ వేదికలపై పరస్పర అవగాహనతో వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారని ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ వాణిజ్యంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇరు దేశాల పాత్ర కీలకమని గుర్తించారని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి రాజకీయ, వ్యూహాత్మక కోణంలో ముందుకు సాగాల్సిన అవసరంపై ప్రత్యేకంగా చర్చించారని తెలిపింది. భారత్ చైనా శత్రువులు కాదని, అభివృద్ధి భాగస్వాములని మోదీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారొద్దని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి వీలుగా నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, వీసా ప్రక్రియ సరళతరం చేయడం, పర్యాటక వీసాల జారీ, మానస సరోవర యాత్ర పునఃప్రారంభం వంటి చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కి తీసుకోవడం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది.